ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచొద్దని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డికి ఏబీవీపీ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీ తేజ రాష్ట్రంలో 3 ఏళ్లకు ఒకసారి పెరిగే ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఇష్టారీతిగా పెంచడానికి ప్రతిపాదనలు పంపిన టీఏఎఫ్ఆర్సీ నిర్ణయాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కళాశాలలు తప్పుడు ఆడిట్ లెక్కలు చూపిస్తూ ఫీజులు పెంచుకొని పేద విద్యార్థుల దగ్గర లక్షలు డబ్బులు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. టీఏఎఫ్ఆర్సీ పంపిన ప్రతిపాదనలను విద్యాశాఖ ఉన్నతాధికారులు తిరస్కరిస్తూ చివాట్లు పెట్టారు. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపును అశాస్త్రీయబద్ధంగా పెంచడానికి అనుమతి అడుగుతున్నాయి. డిమాండ్లో ఉన్న కోర్సులకు లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలు చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల దాహం తీరకుండా ప్రభుత్వానికి ఫీజులు పెంపు చేయమని తప్పుడు లెక్కలు సమర్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిదానం తల్లి, నిదానం. కింద కాళ్ళు ఇవ్వండి, కూర్చోబెట్టుకో. లోపలికి ఎట్కాలి మీరు, వాళ్ళని లోపలికి. నమస్తే, పృథ్వీ ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క టీఏఎఫ్ఆర్సీ తీరేట్లు ఉందంటే పేద మధ్యతరగతి విద్యార్థులని ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 3 ఏళ్లకు ఒకసారి పెరిగేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను తప్పుడు ఆడిట్ రిపోర్ట్లతోటి టీఏఎఫ్ఆర్సీ అధికారులు ప్రైవేట్ కళాశాల యజమాన్యాలతోటి ఈరోజు కుమ్మక్కయి తప్పుడు లెక్కలు చూపిస్తూ విచ్చల విడిగా ఫీజులు పెంచుకోవడానికి ప్రతిపాదనలు పంపితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం పట్టించుకోకుండా వాటిని ఎవరైతే బడా బాబులు ఉన్నారో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులను పెంచేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క ఖర్చులెంత, వాళ్ళ యొక్క లాభాలెంత, ఇవన్నీ కూడా తప్పుడు రిపోర్టులతోటి ఈరోజు ప్రభుత్వాన్ని కావచ్చు, ఉన్నతాధికారులను కావచ్చు మోసం చేసేటువంటి కుట్ర ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు పేద విద్యార్థులు, ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు హైదరాబాద్ కు వచ్చి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్షలు కట్టాల్సిందేనా? ఈ రోజు కొన్ని కళాశాలలు బి కేటగిరీ సీట్ల పేరుతోటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. అసలు పొంతన లేకుండా టీఏఎఫ్ఆర్సీ ఏదైతే ఉన్నదో ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడాన్ని ఏవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఆడిట్ రిపోర్ట్స్ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీల అనుకూలంగా అక్కడ పెట్టించుకొని కనీసం వాటిని చూడకుండా ఈ ప్రభుత్వము ఆ రాజకీయ నాయకులకు ఏవైతే చెందినటువంటి కాలేజీలకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ ఫీజుల ప్రతిపాదనను ప్రతిపాదించిందని చెప్పేసి ఈ రోజు ఏబీపీ ఆరోపిస్తూ ఉన్నది. ఈ రోజు ఏఐసిటి రూల్స్ ప్రకారము ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసేటువంటి టీచింగ్ గానీ నాన్ టీచింగ్ స్టాఫ్ గానీ జీతాలు పెంచకుండా ఏ విధంగా ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచుతారో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఏ నిబంధనలు తుంగలు తొక్కి ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాలేజీలకు కొమ్ము కాస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుపేద సంచార జాతుల ఆర్థిక అభివృద్ధికి ఆనాడు ఇందిరాగాంధీ 24 లక్షల ఎకరాల భూమిని పంచితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు వాటికి భూములపై హక్కులు కల్పించలేదని దక్షిణ భారతదేశ జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం అసైన్ భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ పోటు రైతులకు అసైన్ భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలం గడిచినా అసైన్ భూముల విషయంలో
ఎలాంటి ప్రకటన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్ భూముల యజమానులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకుని వస్తామన్న రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇచ్చిన భూములకు హక్కులను కల్పించలేకపోతున్నారన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఆ విషయంలో? ఒక్క మాట ఇంతవరకు మాట్లాడలేదు. ఒక బీజేపీ నాయకుడు మొత్తం 100 ఎకరాలకు పైగా భూమి కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడుతున్నాడు? అసైన్ భూములు పేదల భూములనా? ముఖ్యమంత్రి గారు అసలు దాని మీద ఏమాత్రం ఒక మాట మాట్లాడు. మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ గారిని మేము డిమాండ్ చేస్తామన్నాం. మీరైతే రాహుల్ గాంధీ గారు మీ మీద మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మీ నాన్నమ్మ ఇచ్చిన భూమి అది, పేదల కోసం మీరు పనిచేస్తున్నారు. మరి ఇదే పేదలు మీకు కనబడతలేదా? మీరు ఇచ్చిన హామీ నిలబెట్టాలని సంవత్సరాల కాలంగా మాట్లాడు. కాబట్టి ఈ పేదల భూములకు వెంటనే యాజమాన్య హక్కులు కల్పించి వాళ్ళకు దాన్ని డెవలప్ చేసుకునే హక్కు కల్పించాలి. అలాగే దాన్ని అమ్ముకొని ఒకవేళ ఇంకా వేరే దగ్గర కొనుక్కొనైనా, ఎందుకంటే ఒక్కొక్క భూమి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కానీ మొత్తం 33 జిల్లాలో కానీ కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయలలో కలిపి. కాబట్టి అంతంత ఖరీదైన భూమి ఇవాళ మొత్తం కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోయింది. కాబట్టి తిరిగి వాళ్ళకి పేదలకు యజమాని హక్కులు కల్పించి వాళ్ళను ఇప్పుడు కోటీశ్వరులు చేస్తా అంటాడు. 1,00,000 మంది, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటాడు కదా. మరి ఇన్ని లక్షల మంది పేదలు ఉన్నారు కదా, వీళ్ళకి భూములు ఇస్తే వీళ్ళ కోటీశ్వరులు అయిపోతారు ఆటోమేటిక్గా. వీళ్ళకి భూములు తిరిగి ఇస్తే వాళ్ళకి కోటీశ్వరులు అయిపోతారు ఆటోమేటిక్గా. మరి అట్లాంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకురమ్మని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేయాలి. అందుకే నేను రాహుల్ గాంధీ గారికి మెయిల్ చేయడం జరిగింది. అలాగే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ వారికి మెయిల్ చేయడం జరిగింది. అలాగే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. కూకట్పల్లి హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు భారీగా మోహరించారు పోలీసులు. సర్వే నెంబర్ 445/3లో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్, బార్కెట్లను తొలగించారు. మీడియాను అనుమతించలేదు పోలీసులు. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి సర్వే నెంబర్ 103లో స్థానికులు కొందరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు 60 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు ఇచ్చిందని, తమ పట్టాల ప్రకారం గుడిసెలు వేశామని చెప్పారు. ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారని, గతంలో జిల్లా కలెక్టర్ ఈ స్థలం పేదలకు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానికి ఎంఆర్ఓ కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని, ఇదే సర్వే నెంబర్లో కొందరికి ఇంటి పర్మిషన్లు ఇవ్వడం, మరికొందరికి అన్యాయం చేయడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అంటున్నారు. జాఫర్ ఇక్కడ పట్టాలు ఉన్నా కూడా కూల్చేస్తారు. ఎందుకు కూల్స్తారు అనేది అర్థమైతలేదు. 2007 సంవత్సరంలో ఇచ్చారు, దానికన్నా ముందు కూడా ఇచ్చారు. పాత పట్టాలు ఉన్న దాదాపు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఊరు మనుషులకు లేదు, ఊరు బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పట్టాలు ఉన్నాయి. మాకు ఎందుకు పట్టాలు ఉన్నా కూడా ఎందుకు ఓటేస్తారు అనేది అర్థమైతలేదు. మాకు న్యాయం కావాలి. ఏదైనా మాకు న్యాయం కోసం అందరూ కొట్లాడుతున్నాం. అడగడానికి పోతే మా పట్ట డూప్లికేట్ పట్ట అది అని చెప్తున్నారు. వీళ్ళకి అవగాహన లేక కట్టుకోలే, ఆర్థిక పరిస్థితి డబ్బులు లేక కట్టుకొని వల్ల ఇప్పుడు కట్టుకుందామంటే వీళ్ళకి డూప్లికేట్ పట్ట అని చెప్తున్నారు. కట్టుకుంటే కులగొట్టేస్తారు. మన వీళ్ళు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి అనేది అర్థమైతలేదు. మాకు పుట్టినప్పటి నుంచి ఇన్నే ఉన్నాము. గవర్నమెంట్ నుంచి ఏది రాలేదు. ఏంది ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం, ఇల్లు స్థలం ఏది లేదు. వెనక ముందు గుడిసెలు వేసుకున్నాం, ఇల్లీగల్ వేసుకున్న వాళ్ళవి ఉన్నాయి. మేము వేసుకుంటే నిన్న వచ్చి మొత్తం కూలగొట్టిరు. 4 కట్టెలు వేసుకోపోయారు. మేము పైసలు పెట్టుకుని కట్టెలు కొనుక్కొచ్చుకొని కట్టెలు పెట్టుకున్నాం, కట్టెలు విక్కపోయారు. ఎండనక వానంతా నిన్న మొత్తం ఇన్నే ఉన్నాము. పిల్లల్ని పట్టుకొని ఉన్నాం, తిండి తిప్పలు లేకుండా. మాకు మరి ఏం న్యాయం చేస్తారు? పట్టాలు ఉన్నాయి, మేము ఏం హక్కు లేకుండా అడగలేము. మాకైతే హక్కు ఉంది కదా, పట్టాలు కూడా ఉన్నాయి, పట్టాల పేపర్లు ఉన్నాయి, అన్ని చూపిస్తాం. మాకు ఎందుకు ఇయ్యరు? వాళ్ళకి
మాకెందుకు ఇస్తారు? వేరే వాళ్ళకి అంటే లంచాలు మేము ఇస్తారా? మాకెందుకు ఇయ్యరు? ఆడ 200 గజాలు, మేము జస్ట్ 60 గజాలు అడుగుతాం. 200 గజాలు వాడు కట్టుకున్నాడు, మేము బేస్మెంట్ వేస్తే బేస్మెంట్ కూడా కొట్టారు. మాకెందుకు ఇయ్యరు? ఇదే న్యాయం? వాళ్ళకు న్యాయం అంటే మేము ఇది ఇయ్యలేము, వాళ్ళు ఇయ్యగలరనా? కూలినాలు చేసే బతుకు మాది. అది ఉంటేనే ఆధారం, లేకపోతే ఆధారం లేదు. మరి కొంచెం వెనక ముందు అయితే సామాన్లుది బయట, లేకపోతే వేరేది చూసుకున్నాడు. ఇట్లా అంటే మా పరిస్థితి ఎక్కడ పోవాలా సార్? ఇంకా పట్టాలు ఉండి ఎందుకు సార్ మాకు ఇల్లు ఇంత? మాకు 200 గజాలు వద్దు సార్, మాకు 60 గజాలు ఇవ్వమంటున్నాం. మాకు పట్టాల మీద ఉన్న 60 గజాలు మాకు దానికి మాకు వద్దు సార్. వాళ్ళది ఒక్కటి కూడా వద్దు సార్. మాకు లేని వాళ్ళకు చూడండి సార్, ఉన్నోళ్ళకు 200 గజాలు 300 గజాలు ఆడ బిల్డింగ్ ఉండే, ఈడ బిల్డింగ్ ఉండే, మళ్ళీ ఈడొచ్చి మళ్ళీ గవర్నమెంట్ లో వేసుకుంది. మా పరిస్థితి మీ ఎవరి కూడా కొడుతున్నారు ఇప్పుడు మాకు మున్సిపాలిటీ వాళ్ళు. కుకట్పల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సర్వే నెంబర్ 145/3 ఉన్నటువంటి 9 ఎకరాల 27 గుంటల భూమికి సంబంధించి డైమండ్ హిల్స్ కాలనీవాసులు గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో దానిపై స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2007 సంవత్సరంలో ప్రసాద్ అనే వ్యక్తి వ్యవసాయ భూమి పేరిట ఈ స్థలాన్ని కొన్నానని భూమిపై తిష్ట వేశాడు. దీనితో హెచ్ఎండిఏ ప్లాట్లు కొన్న 75 మంది ప్లాట్ ఓనర్లు కోర్టు మెట్లు ఎక్కగా వారికి సానుకూలంగా 2024 సెప్టెంబర్ 9వ తేదీన తీర్పు వచ్చింది. దీంతో వారు వెళ్ళి అడగ్గా ఈ ల్యాండ్ తనదేనంటూ చెప్పడంతో గత సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కాలనీవాసులు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కమిషనర్ ఆధారాలను పరిశీలించి నేడు ఉదయం నుండి ఈ సర్వే నెంబర్లు ఉన్నటువంటి షెడ్లను తొలగించారు. సంవత్సరంలో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి కొనుక్కున్నామండి. ఆ రోజున 79 ప్లాట్లు ఉన్నాయి. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీం వచ్చి అన్రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్ ఆధారంగా మేము పార్టీ కానటువంటి ఒక కేసు పెట్టి రాత్రికి రాత్రి వచ్చి మమ్మల్ని ఆక్యుపై చేసుకున్నాడు. 9.5 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. మిగతా ప్లాట్లకు కూడా దారి లేకుండా కాకుండా అటు అప్రోచ్ వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా చేసి ఒకసారి వెళ్తే మమ్మల్ని దుర్భాషలాడి లోపల తాళం వేశాడండి. ఇక మేము 2007 సంవత్సరం నుంచే కేసులు పోరాడుతున్నామండి. 2007లో కేసు వేస్తే సెప్టెంబర్ 9th 2024లో డివిజన్ బెంచ్లో మాకు ఫర్గట్ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ ఆయన అక్కడి నుంచి లెగవట్లేదండి. లెగవకుండా ఆయనకి ఏ డాక్యుమెంట్ తోటైతే వచ్చాడో లోపలికి అది ఇల్లీగల్ అండ్ వాయిడ్ అని హైకోర్టు చెప్పింది. దాన్ని ప్లాట్స్ కొన్నాము 80 మెంబర్స్ అందరూ రిటైర్మెంట్ డబ్బులతో కొన్నాము. 2000 నుంచి 2007 దాకా బాగానే ఉంది. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అని చెప్పి రవి క్రేన్స్ అల్లుడు ఆయన ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేశాడు. అప్పటికే ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఆపరేట్ అవుతుండేది. అవన్నీ పగలగొట్టేసి ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వచ్చాడు. తర్వాత అక్కడ ప్లాట్స్ ఉండేసరికి ఆ ప్లాట్లు మొత్తం తవ్వేసి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మార్చేసి ఆ రాత్రి చేసి ఆయన ఇల్లీగల్గా చేశాడు. హుడా అప్రూవ్డ్. మేము 2007 నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. 2024లో మాకు హైకోర్టులో చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్లో మాకు ఫర్గా వచ్చింది. అయినా కూడా ఆయన ఖాళీ చేయడం లేదు. అందుకని హైదరాబాద్ని అప్రోచ్ అయితే రంగనాథన్ గారితో మొత్తం మాకు కేసు రిప్రజెంట్ చేసాము. ఆయన పాజిటివ్గానే యాక్ట్ చేసి వచ్చారు. ఇప్పుడు ఆ షీట్లన్నీ తీయిస్తున్నారు. ప్లస్ ఆయన ఏంటంటే లోపల బస్సులన్నీ పెట్టుకొని కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు. మంత్లీ 50 lakhs రెంట్ అట్లా వస్తుంది. ఆ డబ్బులు అందరికీ తిని పెడుతున్నాడు అనుకుంటా. అందుకని చెప్పి ఆయన సైట్ వదలడం లేదు. అందుకని చెప్పి హైదరాబాద్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఈరోజు ఆయన వెకేట్ చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ డైమండ్ హిల్స్ కాలనీవాసులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఇచ్చిన వారం రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుల పట్ల హైడ్రా అధికారులు అండగా నిలుస్తున్నారని అన్నారు. అందరూ పట్టుకోండి.
మేడ్చల్ పట్టణంలో 5 రోజులు గడవక ముందే మరో దారుణ హత్య జరిగింది. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న మోతీలాల్ను తన మేనత్త కొడుకు అయిన శంకర్ సోమవారం ఉదయం కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఆదివారం రాత్రి శంకర్ మద్యం తాగి వచ్చి తాము నివాసం ఉండే సరస్వతి నగర్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకుంటే రైలు కింద పడి చనిపోతావని మోతీలాల్ హెచ్చరిస్తూ తన గృహానికి తెచ్చి విడిచిపెట్టాడు. ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం పని మీద బయటకు వచ్చిన మోతీలాల్ను తిడుతూ వెనుక నుండి వచ్చిన శంకర్ నడి రోడ్డుపైన పొడిచి చంపాడు. వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సత్యనారాయణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంగార్ వద్ద రైల్వే వంతెన కింద దుర్గానగర్ నుండి ఆరంగార్ వైపు వెళ్లే దారిలో సీసీ రోడ్ నిర్మాణ పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీని కారణంగా ఎల్బీ నగర్ నుండి మేదీపట్నం వెళ్లే దారిలో ప్రధానంగా దుర్గానగర్ నుండి ఆరంగార్ వైపు వచ్చే వన్ వే ట్రాఫిక్ను 15 రోజుల పాటు కాటేదాన్, ఓల్డ్ కర్నూల్ రోడ్, కాలేజీ గేటు మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. సాధారణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ట్రాఫిక్ సజావుగా సాగేలా ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో రైల్వే బ్రిడ్జ్ ఆరంగర్ కింద సీసీ రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి సుమారు 15 రోజుల వరకు ఈ దుర్గానగర్ నుంచి ఆరంగర్ వైపు వెళ్ళే ట్రాఫిక్ని కాటేదాన్ మీదుగా ఓకేఆర్ వైపు మళ్లించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించగలని కోరుతున్నాము. ఇదే సమయంలో ఆరంగర్ నుంచి దుర్గానగర్ వచ్చే ట్రాఫిక్ యథావిధిగా సాగుతూ ఉంటుంది. దుర్గానగర్ నుంచి ఆరంగర్ వెళ్ళేది మాత్రమే కాటేదాన్ మీదుగా ఓకేఆర్ వైపు మళ్లించడం జరుగుతుంది. సుమారుగా 15 రోజుల వరకు ఈ వర్క్ నడుస్తూ ఉంటుంది. ఓ మహిళా హత్య కేసును మేడ్చల్ పోలీసులు 72 గంటల్లోనే ఛేదించారు. ఈ నెల 16న మేడ్చల్ మున్సిపల్ అత్విల్లి గ్రామంలో జరిగిన మహిళా హత్య కేసుపై మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దాసరి లక్ష్మి అనే మహిళను దిల్సుఖ్ నగర్కు చెందిన కటిక రాకేష్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒంటరిగా ఉంటున్న మృతురాలు రాకేష్ను చూసి ఈ నెల 15న కిష్టాపూర్లోని ఓ వైన్ షాప్ వద్ద గల తన కార్యాలయంలోకి ఆహ్వానించి ఉన్నటువంటి కొన్ని డబ్బులు కూడా ఒక 3,000 రూపాయల చిల్లర డబ్బులు ఉంటే మొత్తం ఇల్లంతా జప్తు చేసుకొని మళ్ళీ ఎవిడెన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో బట్టలన్నీ కూడా మీదేసి కాల్చి బయట తాళం వేసి ఆ తాళం చేతి తీసుకొని ఆమె డిసీజుడ్ అంటే మృతురాలు ఫోన్ కూడా తీసుకొని పారిపోవడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూది అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసి 1 నిమిషంలోనే రిపోర్ట్ని ఇచ్చే ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్ టూల్ను నీలోఫర్లు అందుబాటులోకి తెచ్చారు. నీలోఫర్ హాస్పిటల్ సుసేనా హెల్త్ ఫౌండేషన్తో కలిసి క్విక్ వైటల్స్ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫోటో ఫ్లెతిస్మో ద్వారా మొబైల్లో ఫేస్ స్కాన్ ద్వారా 20 నుండి 30 సెకండ్లలోనే టెస్టులు పూర్తవుతాయి. ఈ పరీక్షా విధానాన్ని మొదట నీలోఫర్లోకి అందుబాటులోకి తెచ్చి నెక్స్ట్ మహారాష్ట్రలో ప్రవేశపెడుతున్నారని సంస్థ నిర్వాహకులు హరీష్ బిజం తెలిపారు. నీలోఫర్లో పిల్లలకు, గర్భిణులకు ఇలాంటి టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు. సింప్లీ ఒక 30-40 సెకండ్స్ లెస్ దెన్ ఎ మినిట్, 1 నిమిషం కెమెరాలోకి ఫోన్లోకి చూస్తే దానిలో నుంచి మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా చాలా ముఖ్యంగా ఆ బేబీలో బ్లడ్ హిమోగ్లోబిన్ రక్తం ఎంత ఉన్నది, రక్తహీనత ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఈ సెన్సిటివ్ టూల్ అంటే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎనీమియా అనేది లేకుండా చేయాలి అనేసి గవర్నమెంట్ స్లోగన్ కూడా ఉన్నది. అట్లానే చిన్న పిల్లల డాక్టర్ల అసోసియేషన్ కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుని 2-3 వెహికల్స్ కూడా రన్ చేస్తుంది. ప్రతి స్లమ్లోకి వెళ్ళి
ఎక్కడైనా ఎనీమియా తక్కువ రక్తం తక్కువ ఉన్న బేబీస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని. సో దిస్ ఈస్ ద మినిమం టు మినిమం టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అసలుకి చాలామందికి 10 కంటే తక్కువ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి. అట్లాంటి పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు. సో 4, 5, 6, 7 ఇట్లాగా. సో అట్లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ముందుగానే డిటెక్ట్ చేసి వాళ్ళకి బ్లడ్ పట్టడానికి ఇవ్వడానికి ఉంటుంది. ప్రోగ్రామ్స్కి కాంప్లిమెంటరీ ఎఫర్ట్ అంటాము. డయాగ్నాస్టిక్స్ ప్రెగ్నెన్సీలో కానీ నియోనేటల్ కేర్ అంటాం, పుట్టిన పిల్లలు కన్న వెంటనే పిల్లల్ని చూడడము, ద హెల్త్ ఆఫ్ ద మదర్, వీటన్నిటికీ డయాగ్నోసిస్ అవసరం కనుక ప్రతిసారి ఇంజెక్షన్ ఇస్తే ఇట్ కెన్ బి అ ప్రాబ్లం. డ్రాయింగ్ బ్లడ్ ఈజ్ అ ప్రాబ్లం. చాలామందికి యాంగ్జైటీ అటాక్స్ వస్తూ ఉంటాయి, అందుకు పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. సో ఈ ఏఐ టూల్ ఏంటంటే నాన్ ఇన్వేజివ్ అంటాం. అంటే అది ఒక మనిషి లోపల ఒక సూది గుచ్చడం కానీ అటువంటి జరగదు కనుక ఇది నాన్ ఇన్వేజివ్, జాగ్రత్తగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి నాన్ ఇన్వేజివే కాకుండా మనకి ఒక టెస్ట్